జయ శ్రీమన్నారాయణ. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజున కోట్లవల్లూరు మండలం ఐలూరు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఒక విశేషమైన దేవాలయం ఉంది. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. దాంట్లో భాగంగా ప్రస్తుతం వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క సన్నిధానంలో ప్రస్తుతం మనం ఉన్నాం. స్వామివారి దర్శనం చేసుకొని మనసులో ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరికలను తీర్చే దేవుడు ఆ వరసిద్ధి వినాయక స్వామివారు అని చెప్తుంటారు. అటువంటి వరసిద్ధి వినాయక సన్నిధానంలో మనం ప్రస్తుతం ఉన్నాం. స్వామివారి దర్శనం చేసుకున్న ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ టూర్లో భాగంగా దగ్గరెడ్డి నాగిరెడ్డి గారు మరియు పానగని శేషగిరి గారు మరియు సూర్యనారాయణ శాస్త్రి మరియు అమరా భాస్కర్ గారు మరియు మా రాంబాబు గారు అందరూ కూడా కలిసి మాజేటి రాంబాబు గుప్తా గారు కూడా కలిసి ఈ యొక్క యాత్రా విషయంలో చాలా బాగా జరిగింది. అయితే చూడండి, కొండంత పత్రికి కొండంత దేవుడు, కొండంత దేవుడికి కొండంత పత్రి అన్నట్టుగా స్వామివారు చిన్న రూపంలో ఉంటారు. కానీ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి స్వామివారు, చాలా విశేషమైన స్వామివారు అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చూడడం జరుగుతుంది. మనకి చాలా ప్రసిద్ధి చెందిందని ఎక్కడెక్కడి నుంచో ఇక్కడి నుంచి భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని చెప్తున్నారు. మనందరం కూడా స్వామివారి దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్వామివారిని దర్శనం చేసుకున్నాం. అది అందరూ ఒకసారి దండం పెట్టుకోండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర శంభో శంకర.